విన్స్. కేకేఆర్ 8లో 5, ఢిల్లీ 10లో 5. ఎప్పుడు ఏ టీమ్ అయినా వెళ్ళొచ్చు. ఎవరిని తక్కువ చేయలేము. రెండు టీమ్స్ ఈజీగా 250+ టార్గెట్ కొట్టే తేజ ఈరోజు మ్యాచ్ నెంబర్ 47 ప్రివ్యూ కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. అబ్బా రెండు టీమ్స్ 5 విన్స్. కేకేఆర్ 8లో 5, ఢిల్లీ 10లో 5. ఎప్పుడు ఏ టీమ్ అయినా వెళ్ళొచ్చు. ఎవరిని తక్కువ చేయలేము. రెండు టీమ్స్ ఈజీగా 250+ టార్గెట్ కొట్టే బ్యాటింగ్ కెపాసిటీ ఉన్న టీమ్స్. రెండిట్లో ఏ టీమ్ అయినా ఫైనల్స్కైనా వెళ్ళొచ్చు. రెండు అంత మంచి టీమ్స్, అంత బాగా ఆడుతున్నాయి, అంత పట్టుదలతో ఉన్నాయి. ఒక్కటే కేకేఆర్లో అయినా ఫస్ట్ మనం మాట్లాడినాం అంటే ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ ఇద్దరు టాప్ క్లాస్. ఒకప్పుడు సునీల్ నారాయణ ఓన్లీ బౌలింగ్ అప్పుడే, బ్యాటింగ్ మాత్రం ఎప్పుడు అంటే ఈసారి బ్యాటింగ్ కూడా ఇచ్చి పడేస్తున్నాడు. దాని తర్వాత ఆడగానే వెంకటేష్ అయ్యర్ వస్తాడు, ఆండో రషలు, రింకు సింగ్, శ్రేయస్ అయ్యారు. మంచి మంచి బ్యాట్స్మెన్, టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఇక్కడ ఉన్నారు. రింకు సింగ్, రమన్దీప్ సింగ్ చాలా బాగుంది. కేకేఆర్ని మనం అసలు తక్కువ చేయలేము. ఎప్పుడు ఏదైనా కానీ ఇయర్ చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నారు. కేకేఆర్ మీరు అవుట్ చేయాలంటే డెఫినెట్లీ బ్యాటింగ్ లైనప్తో పాటు బౌలింగ్ లైనప్ కూడా చాలా చూసుకోవాలి. అంత బాగా సెకండ్ టీమ్ 8లో 5 అంటే ఆలోచించండి. డెఫినెట్లీ ప్లే ఆఫ్కి వెళ్ళొచ్చు కూడా. అండ్ ఆఫ్టర్ దాట్ స్పిన్నర్స్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, ఇంత మంచి బౌలర్స్, హర్షిత్ రాణా అని ఉన్నాడు. మంచి మంచి టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. చమీరా ఉన్నాడు. ఎప్పుడు అంత చమీరా ఎంత బాగా వేస్తాడు చమీరా. ఇంత మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. రమన్దీప్ సింగ్ అందరూ బౌలింగ్ వేస్తారు. మనం ఒక్కడే చెప్తున్నాం, కేకేఆర్ ఈ ఇయర్ మాత్రం చాలా టాప్ క్లాస్గా ఉంది. రెండు బ్యాటింగ్ బౌలింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కడే చెప్తున్నా, కేకేఆర్ నాకు నచ్చింది ఏంటంటే బ్యాటింగ్ రింకు సింగ్, ఆండో రషల్ దగ్గర వీళ్ళిద్దరూ ఫినిషింగ్ రోడ్ అన్న లాస్ట్ 16 నుంచి 17 ఓవర్స్ మాత్రం సిక్స్లు బాదుడు. ఆ టైంలో స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకని మీరు ముందే కంట్రోల్ చేయాలి ఢిల్లీ వాళ్ళు. ఎందుకంటే బౌలింగ్, బ్యాటింగ్ అండ్ లైనప్ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కేకేఆర్ సూపర్ అబ్బా ఇదనమాట. అండ్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మన లాస్ట్ మ్యాచ్లో ఒక యంగ్స్టర్ సూపర్ పర్ఫామ్ చేశాడు. ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, జేమ్స్ ఫ్రేజర్. 27 బాల్స్లో 84 రన్స్ అంటే ఆలోచించండి ఎంత బాగా ఆడుతున్నాడో. సూపర్ అసలు. జేమ్స్ ఫ్రాజర్ అన్న ఎవరినైనా దింపచ్చు. జేమ్స్ ఫ్రాజర్ అన్న, పృథ్వీ షాను ఒక్కొక్కసారి దింపొచ్చు, లేకపోతే దింపకపోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. అండ్ షాహిద్ ఓప్స్ ఉన్నాడు. షాహిద్ ఓప్, అభిషేక్ పురల్ మంచి యంగ్స్టర్, ఈజ్ ప్లేయింగ్ వెరీ వెల్. చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ దాకా మంచి స్టార్ట్ ఇస్తుంది. దాని తర్వాత రిషబ్ పంత్ స్టప్స్ వస్తారు. వాళ్ళు కూడా మధ్యలో మిడిల్ ఓవర్స్ వరకు మంచిగా చూసుకుంటారు. రిషబ్ పంత్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ వరల్డ్ కప్ కూడా తీసుకున్నారు. అండ్ దాని తర్వాత అక్షర్ పటేల్ అక్కడ వరకు మంచిగా బ్యాటింగ్ బాగుంది. బౌలింగ్ లైనప్కి వస్తే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్, ఇండియాకి సూపర్. అండ్ దాని తర్వాత ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత అభిషేక్ పూరల్ డెఫినెట్లీ స్టార్టింగ్ మంచి యంగ్స్టర్, డొమెస్టిక్లో మంచి రికార్డ్ ఉంది కాబట్టి ఇండియన్ టీమ్కి తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ మాత్రం సూపర్. అండ్ పేసర్స్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ అన్న, ఖలీల్ అహ్మద్ అన్న, విలియమ్స్ అన్న మంచి. ముఖేష్ కుమార్ ఇండియాకి డెబ్యూటెడ్ చూశారు కదా. అంత బౌలింగ్ బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్నాడు ఐపీఎల్లో. చాలా లేట్గా డెబ్యూట్ అయినా కానీ చాలా స్ట్రాంగెస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్. ఖలీల్ అహ్మద్, విలియమ్స్ అండ్ ఒక రషీద్ సలాం అని ఉన్నాడు, ఒక బౌలర్. తన లాస్ట్ మ్యాచ్ మాత్రం చాలా బాగా మంచి ఎకనామీ ఉంది. అండ్ అంత మంచి బౌలర్స్ని కరెక్ట్ టైంకి దింపుతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్. మంచి స్పిన్నర్స్ ఇద్దరు అండ్ 4 నెంబర్స్ బౌలర్స్ ఇద్దరు. అంతే బ్యాటింగ్కి బౌలింగ్కి ఇంత స్ట్రాంగ్ అయినప్పుడు ఢిల్లీకి కూడా ఉంది. ఈజీగా 250 చేయొచ్చు, ఈజీగా బౌలింగ్స్ మింగించవచ్చు. సో ఏంటి అంటే మనం ఈ రెండు మనం చూసుకుంటే ఏ టీం అయినా ముందుకెళ్ళచ్చు. ప్లే ఆఫ్కి వెళ్ళేది ఏంటి అంటే అది 8లో 5 కాబట్టి కేకేఆర్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఢిల్లీ 10లో 5, ఇంకా 4లో 4 గెలిస్తే డెఫినెట్లీ వెళ్ళిపోతుంది. అందుకని లాస్ట్ మినిట్ వరకు ఏ టీం ఎప్పుడు వెళ్తుందో కూడా చెప్పలేం. ఫస్ట్ టీం వెళ్ళిపోయేది మాత్రం రాజస్థాన్ మాత్రమే. కానీ ఈ ఐపీఎల్లో మాత్రం చాలా బాగా ఆడుతున్న టీమ్స్ అయితే రాజస్థాన్ ఒకటి, కేకేఆర్ ఒకటి బాగా నచ్చింది. ఎస్ఆర్హెచ్ ఒకటి. మంచి మంచి మ్యాచెస్ లైక్ ఏంటి అంటే లాస్ట్ మినిట్ వరకు టాప్ క్లాస్గా వెళ్ళే స్కోర్స్ అన్న సూపర్ అనిపించింది అసలు. సో కేకేఆర్ అండ్ ఢిల్లీ నా ప్రెడిక్షన్ ఈరోజు ఏంటి అంటే ఢిల్లీ అయినా గెలవచ్చు, కేకేఆర్ అయినా గెలవచ్చు. నాకు మోస్ట్లీ ఈరోజు ఏమనిపిస్తుంది అంటే ఢిల్లీ గెలవచ్చేమో అనిపిస్తుంది. ఒకవేళ కేకేఆర్ బౌలింగ్ బ్యాటింగ్ మంచిగా రెండు బౌలింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మంచిగా కంట్రోల్ చేయగలిగితే ఢిల్లీకి స్కోర్ ఎక్కువ వెళ్ళదు. కానీ ఢిల్లీ మాత్రం రెండు కంట్రోల్ చేయాలి. వై బికాస్ చూశారు కదా బ్యాట్స్మెన్స్ బౌలర్స్ ఎట్లా ఉన్నారో. ఇదనమాట మ్యాచ్ నెంబర్ 47 ప్రివ్యూ. ఢిల్లీ సపోర్టర్స్, రిషబ్ పంత్ ఫ్యాన్స్, శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ఉత్కంఠంగా చూస్తారు ఏది గెలుస్తుంది. ఇదనమాట మమస్ తేజ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. అండ్ ఒకటే చెప్తున్నా,
ఐపీఎల్ రివ్యూస్ ఎవ్రీ టైం మీకు ఇస్తూనే ఉన్నా. అప్పుడప్పుడు బిజీగా ఉండి ఒక్కొక్క రోజు రాలేకపోతాను. నిన్న ఇవ్వలేదు కాబట్టి కొంచెం బిజీగా ఉన్నా. సో ఇదనమాట. లవ్ యూ ఆల్.